బ్రో బర్రెలక్క మళ్ళీ కంటెస్ట్ చేస్తుందంట. అవును. సో ఈసారి ఏంటి? ఈసారి కొత్త ప్లాన్ ఉందన్న, కొత్త ప్లాన్ తోటి ముందుకు వెళ్ళాలని అనుకున్నాం. మొన్న మాకు బర్రెలక్క టీంలో ఉంటాం కాబట్టి సో మాకు ప్రతి మంత్లో సెకండ్ సాటర్డే మాకు రివ్యూ మీటింగ్ ఉంటుంది. ఆ రివ్యూ మీటింగ్ అక్క మాకు క్లియర్ కట్ చెప్పింది 100% ఈసారి వెళ్దామా వద్దా తన ఫీలింగ్ ఉన్నాయి. కానీ తను ఏమంది, సో లాస్ట్ టైం మనకు టైం లేకుండే కాబట్టి మనం ఎక్కువ ప్రజలకు ఇంపాక్ట్ చూపించలేకపోయినాం. లాస్ట్ టైం ఇంకొంచెం మన దగ్గర డబ్బులు లేకుండే, లైక్ మేము అనుకున్నాం బ్రో లాస్ట్ టైం తను ఎప్పుడైతే నామినేషన్ ఇస్తుందో ఆ రోజు నుంచి తన వెంట మేము నిల్చున్నాము. సో తన మాకున్న అక్కడ అడ్వాంటేజ్ అంటే ప్రజలు చాలా సానుభూతి చూపించారు. ప్రజలు సానుభూతి పాటు అతిపెద్ద ఓటింగ్ మనకు జరిగింది. 7,000 ఓటింగ్ అంటే మామూలు విషయం కాదు. ₹1 పంచుకుంటే తను 7,000 సంపాదించిందంటే నిజంగా మాకు చాలా హ్యాపీ అనిపించింది. నిజంగా మాకు చాలా ఈసారి ఎంపీ ఎలక్షన్లో మాత్రం మాకు చాలా అడ్వాంటేజ్ ఛాన్స్ ఎక్కువ ఉంది. ఎందుకంటే చెప్తున్నాం, మేము ప్రచారంకి వెళ్ళినప్పుడు కూడా లైక్ మేము కొల్లాపూర్లో ప్రచారం చేస్తాం. చాలామంది బైక్ మీద వెళ్ళే వాళ్ళు కూడా అన్న మా దగ్గర ఉండి 100% గెలిపించే వాళ్ళమన్నా, కానీ మాకు ఏం చేస్తాం కొల్లాపూర్లో తను పోటీ చేస్తాం కాబట్టి మేము ఏం చేయలేకపోతున్నాం. సో ఇక్కడ ఇప్పుడు అడ్వాంటేజ్ ఏంటంటే నగరకర్నూలులో పోటీ చేయడం వల్ల ఏంటంటే సో 3 కాన్స్టిట్యూషన్ కలిసి వస్తుంది. లైక్ మన కొల్లాపూర్ కానీ పక్కన ఉన్న 3 కాన్స్టిట్యూషన్ కలిసి వస్తాయి కాబట్టి సో అక్కడ ఓటింగ్ 3 కాన్స్టిట్యూషన్ ఓటింగ్ పడతాయి కాబట్టి అతిపెద్ద ఓటింగ్ ఇస్తే పడబోతున్నాను అనుకుంటున్నా. తను కూడా చెప్పింది అసలు నేను పోటీ చేద్దామని ఆలోచన తను లేకుండా కానీ సో మా టీంతో డిస్కస్ చేసి 100% చేయక చాలా బాగుంటుంది. ఎంపీ ఓడిపోయినా సరే కానీ ఎమ్మెల్సీకి ఛాన్స్ ఉంటుంది అని అన్నాము. తనకు ఒక ఆఫర్ వచ్చింది. ఈ మాట మీకు చెప్పొద్దు మీడియా ముందు, కానీ తను బిగ్ బాస్ బజ్ అనే ఒక దాంట్లో తనకు ఆఫర్ వచ్చినప్పుడు తను రిజెక్ట్ చేసింది. ఎందుకంటే తను ఎంపీ పోటీ చేద్దామన్న గట్టి ప్లాన్ ఉంది కాబట్టి. సో నిజంగా ఈ రకంగా కూడా తను పక్కడబంది ప్లాన్ చేసింది మనకు క్లియర్ కట్ అనిపిస్తుంది. మాకు టైం సరిపోలేదు లాస్ట్ టైం, ఈసారి మాకు టైం సరిపోతుంది. లాస్ట్ టైం మా దగ్గర డబ్బు లేకుండే, ఈసారి మా దగ్గర డబ్బు ఉంది. సో మా మెయిన్ చెప్పండి మాకు ప్రజా ఆధారణ ఈసారి ఎక్కువ ఉంది కాబట్టి 100% ఈసారి వెళ్తున్నాం. 100% ఎంపీ సీట్ కొట్టబోతున్నాం. అంటే ప్రజలు చాలా మంది డబ్బు ఇచ్చారు. లైక్ మన ఎమ్మెల్యే పోటీ చేసినాం, చాలా మంది రూపాయి దాచుకొని, లైక్ కొంతమంది ఫారెన్ ఎన్ఆర్ఐస్ వాళ్ళు మన లైక్ జేడీ లక్ష్మీ కానీ చాలా మంది చాలా రకాల డబ్బు ఇచ్చారు. సో ఆ డబ్బును ₹1 కూడా వేస్ట్ చేయలేదు. ఆ డబ్బును అట్టనే ఉంచాము. సో ఆ డబ్బును ప్రజలకు ఇస్తాం మన ప్లాన్తో మేము 100% ఎంపీ పోటీ అయిపోతున్నాం. ప్రతి ఆ రకంగా మేము ముందుకెళ్ళి అద్భుతంగా అతిపెద్ద మెజారిటీతో ఈసారి మీరు 7,000 లాస్ట్ ఎమ్మెల్యే పోటీ చేశారు. ఎమ్మెల్యే మీరు చూశారు. ఈసారి అతిపెద్ద ఓటింగ్ ఎంపీకి ఎలా ఉంటుందో మీ అంచనాలకు వదిలేస్తున్నాం. ఈసారి మీడియాని చాలా టార్గెట్ చేసింది. నెక్స్ట్ మీడియా నుండి సపోర్ట్ ఉండిద్ది అనుకుంటున్నారా? సో నేను నిజంగా బర్రెలక్క మాతో లాస్ట్ అదే నేను వాళ్ళతో అక్క మీరు కొద్దిగా మీడియా వాళ్ళతో అట్లా మాట్లాడడం బాగా అనిపించలేదు, లేదంటే తను మీడియా పరంగా తను క్షమాపణ కోరుతా అని చెప్పింది. సో నేను కూడా చెప్తున్నా, దయచేసి మీడియా మిత్రులు అందరికీ క్షమించండి. సో కొన్ని కారణాల వల్ల అట్లా నెగిటివ్ ప్రచారం జరిగింది కాబట్టి అట్లీస్ట్ అవును క్లైమ్ చేయటం, ఛానల్స్ పోగొడటం, రెవెన్యూ బ్యాక్ తీసుకోవటం, అవును ఒక చిన్నపిల్లలాగా కాల్ చేసినా రెస్పాండ్ అయిపోవటము, ఎన్ని ఛానల్స్ క్లోజ్ అయినాయి తెలుసా తన వల్ల? అవునవును. ఇప్పుడు దానికి ఎవరు సమాధానం చెప్తారు? సో నేను చెప్తాను, జనాలు తినకో వచ్చి మీడియా అంత సపోర్ట్ చేస్తే మీడియా పరంగా ఆ విధంగా బిహేవ్ చేయటం ఎలా చూడాలి? సో ఒకటి ఏంటంటే మీరు ఏమంటారు మీతో అనకూడదు, కానీ మీరు అలా ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే కేవలం తన యూట్యూబ్ డబ్బులతోనే తన ఫ్యామిలీ నడుస్తుంది. ఇప్పుడంటే కొద్దిగా డబ్బు వచ్చాయి కాబట్టి అంతమంది కేవలం తన యూట్యూబ్ ఛానల్ వల్ల తన డబ్బులు వచ్చేవి. సో ఆ రకంగా తన యూట్యూబ్ ఛానల్ మీద ఆ రకంగా క్లెయిమ్ చేసిన తప్పగానే వేరే ఉద్దేశం తనకు లేదు. సో నిజం ఈ విషయం 100% అక్క దాకా చేరుస్తాము. 100% ఇటువంటి మిస్టేక్స్ మళ్ళీ రాకుండా మేము చేరుకుంటాం అని మీరు రిక్వెస్ట్ చేసిన. దయచేసి మీ మీడియా వల్లనే అక్క చాలా ముందుకెళ్ళింది. ఇక ముందు ఎంపీలో కూడా ఎంపీ ఎలక్షన్ మీరు మీ మీడియా సపోర్ట్ ఉన్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వ్యూవర్షిప్ కూడా ఫేక్ వ్యూవర్షిప్ అనేది ఈ మధ్య ఒకటి బయటకు వచ్చింది. సో నిజంగా చెప్తాను కదా బ్రో, నా అవునన్న కారణం కొన్ని మిస్టేక్స్ జరిగాయి. తన వల్ల జరిగిందా, సో మా టీం వల్ల జరిగిందో మాకు తెలియదు. సో ఈ విషయం అంటే 100% డిస్కస్ చేస్తాం మళ్ళీ ఒకసారి అక్కతోనే. సో తన 100% మేము ఏదైనా తప్పు చేసినా 100% మీడియా మీద క్షమాపణ పోతే ఇటువంటి మిస్టేక్స్ మళ్ళీ ఒకసారి జరగకుండా చూసుకుంటాం. ఎమ్మెల్సీగా పోటీ చేస్తుంది ఏ విధంగా చూడాలి? మేము అనుకున్నాం 100% ఎంపీగా ఓడిపోయినా మేము ఊరుకునే ప్రసక్తి లైక్ బిగ్ బాస్ కోవాలా ఆలోచన తనకు లేవు. కేవలం ప్రజలకు సాయం చేయాలి, ప్రజలకు ముందుకెళ్ళాలి, యువత మార్పు కోరుకుంటారు. అంటే యువత కూడా ఎడ్యుకేషన్తో పాటు రాజకీయాలు చేయాలనే ఉద్దేశంతో తను నిజంగా చాలా పంపించింది. తనైతే నేను చెప్తున్నా బ్రో, తన ప్రతి క్షణం కూడా రాజకీయంగా ఆలోచిస్తుంది, ప్రజలకు ఏ రకంగా హెల్ప్ చేయాలని ఆలోచిస్తుంది. సో మీరు మేము చూస్తుంటాం అక్క తనకు వచ్చిన డబ్బులలో ఆల్రెడీ కొంతమందికి ఏదో ఒక రకంగా హెల్ప్ చేస్తున్నారు. లైక్ అన్నం లేయడం కన్నం పెడుతుంది, మన మీటింగ్లో జాబ్ మేళ అరేంజ్ చేసింది. సో ఈ రకంగా తను మంచి చేసుకుంటూ వెళ్తుంది. 100% తను చేయబోతున్న కార్యక్రమం మేము ఎప్పటి ముందు ఉంటాం. సో లాస్ట్ ఎమ్మెల్యే పోటీ ముందున్నాం 100% ఎంపీ ఎలక్షన్లో. ఈసారి మాత్రం 100% ఎక్కువ కష్టపడతాం. మా టీంగా 100% బర్రెలక్క ముందుంటామని కోరుకుంటున్నాం.